మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా మా నియోజకవర్గమైన పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలంలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వెనకబడిన జిల్లా గిరిజన ప్రజలతో ఉండే జిల్లా, అది కొత్తగా ఏర్పడిన జిల్లా. మరి మేము కూటమి ప్రభుత్వం వస్తే మరి జగనన్న పరిపాలనని మరిపించే విధంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మారుమూల ప్రాంతంకైన బామినిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. మా నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ ముందుగా ప్రతి నాయకుడు కూడా ఎలక్షన్ ముందు ప్రకటించిన వరాలు 18 నెలల తర్వాతనే తీరుతాయని ఆశించారు. దానికి భిన్నంగా ముందస్తుగా అనధికారికంగా 4వ తారీఖున విద్యాశాఖ మంత్రులైన లోకేష్ గారు వచ్చే సందర్భంలో ఆయన్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ జిల్లా నుండి గుర్తించబడిన గిరిజన శాఖ మంత్రురాలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, అదే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా ఆవిడ హడావిడిగా పాలకొండ వచ్చి అక్కడ లోకేష్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఏమో తెలీదు. మరి అక్కడికి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతం అని పదే పదే చెప్తున్న ఆవిడ మరి మీ అందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే లోకేష్ గారికి వివరిస్తానని చెప్తారేమో అనుకున్నాం. కానీ అక్కడ కూడా ఆవిడ పరువు పోయినా మర్యాద దక్కించుకోవాలనే ఉద్దేశంతో అభద్రతా భావంతో అక్కడ ప్రెస్ మీట్ హడావిడిగా 4వ తారీఖు సాయంకాలం పెట్టడం జరిగింది. అది మేము చూసి చాలా బాధపడి, అసలు ఈవిడ ఇంత అసమర్థ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా మరి మా గిరిజనుల పరువు పోయే విధంగా ఆవిడ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ పర్యటనకు వచ్చిన లోకేష్ గారికి మాట్లాడాల్సింది గిరిజన సమస్యల గురించి, విద్య గురించి, ఇతర అభివృద్ధి గురించి మాట్లాడతారు అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అవమానకరంగా, అసలు అసందర్భంగా నువ్వని సంబోధిస్తూ ఛాలెంజ్లు చేస్తూ మాట్లాడే తీరు చాలా గర్హనీయము. ఆవిడ మాట్లాడిందంతా మీరందరూ కూడా విన్నారు. అయితే ఆవిడికి సూటిగా చెప్పదలుచుకున్నవన్నీ మీ ముందు ఉంచుతున్నాం. మీ అందరికీ తెలుసు ఆవిడ గురించి మంత్రిగా ఎటువంటి రాణింపు లేదు, అసమర్థ మంత్రిగా మీ అందరి దృష్టిలో ఉంది, మనందరి దృష్టిలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అసహించుకునే విధంగా ఆవిడ ప్రవర్తన ఉంటుంది. దాన్ని సరిదిద్దుకోమని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఆవిడ ప్రతిసారి కూడా గత ప్రభుత్వం దబాయింపు, పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే కురపాం కానీ, సాలూరు కానీ, సీతపేట కానీ ఏ గురుకులాల్లో కానీ హాస్టల్లోనూ కూడా ఉంటే తల్లిలాగా ఆవిడ బాధ్యత వహించాల్సింది పోయి, అయ్యో ఇలాగ పొరపాట్లు చేయకండి, ఈసారి సరిదిద్దుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలన్న ఒక్క మాట కూడా ఆవిడ నోటి అంట ఇంతవరకు రాలేదు. అది కూడా ప్రజలందరూ గమనించారు. మా గిరిజనులందరికంటే చులకన అని గత జగన్మోహన్ రెడ్డి గారికి అండం కానీ ఇంకొకరికి అండం కానీ చేస్తుంది. కానీ ఈవిడికే గిరిజనులంటే, గిరిజన పిల్లలంటే చులకన భావం అని బాగా స్పష్టంగా అర్థమైంది. అయితే ఆవిడ చెప్పిన మాటల్లో ఇంకా నేను తక్కువలో చెప్తాను. ఆవిడ 107 కోట్లు ఆవిడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశానంటుంది.
ట్రంకు పెట్లు, గ్లాసులు, ప్లేట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాము అని అంటుంది. ఎంత సిగ్గుచేటు ఒక గిరిజన మంత్రిగా శాఖ తీసుకొని అసలు అవి ప్రతిసారి కూడా టెండర్ ప్రక్రియ ద్వారా పాడైపోయిన వీటికి, అవసరమైన వీటికి మళ్ళీ కొత్తగా పిల్లలు జాయిన్ అయితే చేస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేని, అవగాహన లేని మంత్రిగా మరి మా గిరిజనుల తరపున ఇంత మంత్రి అయ్యింది కూడా సిగ్గుచేటు. అసలు అలా ఎలా అనగలుగుతున్నారు అవన్నీ మేమే ఇచ్చామని. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విద్యా విధానంలో ఈ సంస్కరణ ఫలితాలు చూసి నిన్న ఎంత ఆపేయాలనుకున్నా, సినిమా సెట్టింగ్లు వేయాలనుకున్నా, ఆ మోడల్ స్కూల్లోనున్న ఆ బిల్డింగులు కానీ అభివృద్ధి కానీ జగనన్న హయాంలో జరిగింది. మరి నేను అక్కడ ఉండేటప్పుడు ఆ రోడ్డు అడిగితే రోడ్డు ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది. పిల్లల తాలూకా అన్ని సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు చాలా ప్రతిభా పాఠవాలు చూపించారు. నిన్న కూడా 9వ తరగతి విద్యార్థులు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగులో మాట్లాడి అడగాల్సి వచ్చిందే తప్ప ఇంగ్లీష్లో వాళ్ళంత ఫ్లూయెంట్గా మాట్లాడలేని పరిస్థితి నిన్న మీరే స్వయంగా చూశారు. వాళ్ళు కూడా జగనన్న ఇచ్చిన యూనిఫారం తోటే చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. వాళ్ళందరి మనసుల్లో కూడా జగనన్న ఉన్నారు. ఎందుకంటే అతను విద్యకి ఇచ్చిన అవకాశం ఇంత అంత కాదు. ఆయన కూడా చెప్పారు విద్య ఆస్తి అని. సేమ్ అదే డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న విద్య ఆస్తి పిల్లలకి అని మళ్ళీ అక్కడ కూడా కాపీ కొట్టారు. అంటే అక్కడ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత విద్యా సంస్కరణలు చేస్తే ఈరోజు ఈవిడ దానికి భిన్నంగా మేము చేసాం అనుకోవడం కూడా చాలా సిగ్గుచేటు. అది కూడా ఇంకా ఆవిడ చాలా మళ్ళీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళలకి పట్ల బాధ్యత రాహిత్యంగా ఉన్నది. ఆ రోజు కంప్లైంట్ చేసిన మహిళకి ఇంటి దగ్గర కూర్చుండబెట్టి ఆ పిఏని కూర్చుండబెట్టి సామరస్యంగా నిందించి మందలించి అవి సరిదిద్దపోయాల్సింది పోయి వెనకేసుకొచ్చి ఆమెని ఒక మరి మంచి మనిషి కాని విధంగా చిత్రీకరించాలనుకోవడం కూడా ఒక ఆడ మనిషిగా ఆడదానిగా మీకు అసలు సంస్కారం లేకుండా ప్రవర్తించినందుకు కూడా ప్రజలు గమనించారు. మీరు ఎంతకాలం దబాయిస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అది మహిళా శిశు సంక్షేమ శాఖలోని కూడా మహిళల పట్ల పిల్లల పట్ల అత్యాచారాలు అన్నీ జరుగుతున్నా మీ శాఖలో అవన్నీ తీసి వేరే వాళ్ళకి ఇచ్చారా? మీరు అసలు అది అవేవి పట్టనట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. ఆవిడ అంతలాగా బయటకు వచ్చి చెప్పి 5 మహిళలు కూడా మహిళా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మీ సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా ఆర్టీవీ అవ్వచ్చు, ఎన్టీవీ అవ్వచ్చు, ప్రతి టీవీ కూడా మీరు ఆవిడ కూడా యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది నా గురించి కానీ నా కుటుంబం గురించి ఎవరు మొదట పెట్టారని ఆవిడ ఎంక్వైరీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం పట్ల ఒక్క మాట కూడా అనలేదు. అన్నప్పుడు దబాయించి నా బిడ్డ పైన అంటే ఒప్పుకోను, నా దీనిపైన అంటే ఒప్పుకోనుకునే సాక్షి మీకు వెంటనే కంప్లైంట్ చేసేది. అంటే జగన్ గారిని తిట్టడానికి వస్తే లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి అవన్నీ మరుగున పడిపోతాయి, నీకు వెన్నుదన్నగా ఉంటారు అనుకున్నారు. కానీ ఆవిడ యూట్యూబ్లో చూసినవి మాకు వాట్సాప్లో వచ్చినవి అవే పేపర్లో పడ్డాయి. అలాగే లోకేష్ గారి పిఏ గారు కూడా మాట్లాడిన వీడియోలు కూడా ఆవిడ బయటకు పెట్టింది. అంటే నీకు లోకేష్ గారి నుంచి వార్నింగ్లు చంద్రబాబు నుంచి ముట్టికాయలు పడినా కూడా ఇంకా నువ్వు మరి ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వటం లేదనంటే మాకు గిరిజనులుగా మాకు చాలా సిగ్గుగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేదు. మీ తాలూకా పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఏ రకంగా విరుస్తున్నారో, ఏ రకంగా మీకు నిందిస్తున్నారో, ఏ రకంగా అనుకుంటున్నారో మీరు గమనించుకొని మీరు తెలుసుకోండి. మేమెవరమో అన్నక్కర్లేదు, మేమెవరమో అంత దూరం వరకు నీ గురించి కానీ మింకల గురించి ఆడాల్సిన అవసరం అయితే మాకు లేదు. మాకుండే బాధ్యత, మాకుండే సంస్కారం, మాకుండే ఆలోచనలకు అనుకూలంగా మేము సేవ చేసుకుంటున్నాం. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గిరిజన మంత్రి అయ్యావు. అది ఎవరి వల్ల వచ్చింది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ కింద ఉప ముఖ్యమంత్రులు వెలిగిస్తే మొట్టమొదట ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకి ఇచ్చి పుష్పశ్రీవాణి గారికి ఇచ్చి ఈరోజు మీకు కూడా ఆ స్థాయి వచ్చేలాగా వచ్చింది. అలాగే మీ సాలూరులోన
4 సార్లు ఎమ్మెల్యేగా చేస్తూ మచ్చలేని మనిషిగా ఉండే వీడికి రాజేందర్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఇంతకుముందు సాలూరులో నుంచి బోయిన రాజయ్య గారని మంత్రిగా చేశారట. అలాగే బంజిదేవ్ గారు చేశారు, డివిజి శంకర్రావు గారు చేశారు, మీ నాన్న జన్ని ముత్యాల గారు చేశారు, మా నాన్నగారైన విశ్వాసరాయ నరసింహరావు గారు ఈ పార్వతీపురంకి మొదట ఎంపీగా చేశారు. అలాగే పురపాముకు వచ్చేసరికి కిషోర్ చంద్రదేవ్ గారు, అలాగే విజయరామరాజు గారు, చంద్రశేఖర్ రాజు గారు, నిమ్మక జయరాజు గారు, పోలక లక్ష్మణమూర్తి గారు, ఇప్పుడున్న జగదీశ్వరి గారు, అలాగే పాలకొండ నియోజకవర్గంకి వచ్చేసరికల్లా నిమ్మ గోపాలరావు గారు, ఇంతమంది కూడా ఎంతో బాధ్యతగా గిరిజనులంటే ఇలా ఉండాలి, గిరిజనులంటే ఇలాంటి వాళ్ళని గౌరవించబడి చిత్తశుద్ధితో పనిచేసి నిజాయితీతో పనిచేసి ఈరోజు ఆ పేరుని ముందుకు తీసుకెళ్లేలాగా గిరిజనులంటే ఇలా ఉండదని నమ్మకంతో ఇలా ముందుకు వెళ్తున్న మా అందరి మనోభావాలు, మా వెనకుండే మా గిరిజనుల తాలూకా మనోభావాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, అది మాకు గిరిజనులందరికీ కూడా అవమానించినట్టు, గిరిజనులందరం కూడా చాలా బాధపడుతున్నాము, గిరిజన నాయకులు అందరం కూడా, కుటుంబాలన్నీ కూడా. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుని, నీ ఇంట్లో వాళ్ళు చేసినది ఏదో తప్పు, నీ పిఏ చేసిన తప్పు, నీ డ్రైవర్ కూడా చేసిన తప్పుల్ని ప్రతి ఒక్క టీవీ వాళ్ళకి పట్టు టీవీ వాళ్ళకి, సాక్షి వాళ్ళకంటే సాక్షి, మీడియా వాళ్ళకి పట్టు మీడియా వాళ్ళకి, లేకపోతే ప్రతిపక్ష నాయకులకి, పార్టీలో మరి మేమెవరము నాయకులుగా మేము ఎవరి పనులు చేసుకోవద్దా? వాళ్ళ మీద వీళ్ళ మీద బురజల్లే కంటే నీ ఇంటిని నువ్వు ముందు చక్కదిద్దుకోమని మీకు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఇన్ని సంవత్సరాల్లో మన ఈ జిల్లా ప్రాప్తికి, ఉత్తరాంధ్రకి. అటువంటి పరిస్థితిలో ఎంత తలవంపులు తెచ్చావు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున మీరు మీటింగ్ పెట్టి అతను దృష్టిలో పడాలని జగన్మోహన్ రెడ్డికి నిందలు, విద్యాభివృద్ధి కోసం చేసినవన్నీ అబద్ధాలు చెప్పుకొని సాయంకాలము వెనుదిరిగి వచ్చేసావు. మరి తెల్లవారి ఎందుకు రాలేకపోయావు? నువ్వు వస్తే గిరిజనుల తాలూకా ఏవైనా ఎదురు తిరుగుతారేమో, అక్కడ వైసీపీ బలంగా ఉంది, అందరూ కూడా ప్రశ్నిస్తారేమో, సంఘాలకి నువ్వు ఇచ్చిన మరి గురుకులాలకి టీచర్లకి మొండి చేయి పెట్టావు, డిఎస్సిలో వాళ్ళకి దగా చేసావు, మాటిచ్చి తప్పావు, నీ ప్రభుత్వం తప్పావు, నువ్వు తప్పావు, విరుచుకుపడ్డావు. అక్కడికి వచ్చి ఐటీడీఏలో మరి 100 రోజులు చేస్తున్నారో 50 రోజులు చేస్తున్న వాళ్ళందరి మీద విరుచుకుపడ్డావు, దబాయించావు, ఇస్తానని మాట ఇచ్చావు, తప్పిపోయావు. జీవో నెంబర్ 3కి సమాంతరంగా చేస్తానన్నావు, అది తప్పిపోయావు. మరి మీరందరూ ఏమంటున్నారు? సచివాలయ ఉద్యోగులు ఇవ్వలేదు అంటున్నారు కదా. మీరు ఇచ్చిన ఏమి ఉద్యోగాలు 16,000, మరి సచివాలయ ఉద్యోగాలు మేడం గారు చెప్పినట్టుగా 1,53,000 ఇస్తే, గిరిజన ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే జీవో నెంబర్ 3ని 2011లో ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఇబ్బందిని సుప్రీంకోర్టు అక్కడ ఏది కరోనాలోన వారు తీర్పుకి మనం ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నప్పుడు ఈ సచివాలయ ఉద్యోగుల్లో ఏజెన్సీ ప్రాంతంలో అటెండ్ అంటే అయితే చాలు అని మొత్తం 100% ఇచ్చిన విషయం మీకు తెలీదా? లోకల్ గిరిజనులకి ఆ ఏజెన్సీలో ఉండే లోకల్ గిరిజనులకి వాళ్ళు అటెండ్ అయితే చాలు, ఎగ్జామ్ అటెండ్ అయితే చాలని పూర్తి స్థాయిలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఎక్కడిచ్చావు అంటున్నావు. అక్కడి నుంచి ఏఎన్ఎంలకి ఎంట్రెస్ట్ చేశాను, వారంకి ఒకసారి వెళ్తారు, వారంకి ఒకసారి వెళ్ళగలరు. వాళ్ళ ఒరిజినల్ డ్యూటీస్ సచివాలయం చేస్తూ వారంకి ఒకసారి వెళ్తే 500-600 మంది పిల్లలకి ఒక ఏఎన్ఎం చూడగలదా? కానీ టెంపరీ అరేంజ్మెంట్ కింద చెయ్యాలే తప్ప 18 నెలలైనా సరే దబాయించేసి మొదటి సంతకానికి ఏమి లేదు ఇచ్చేసాము అని అనడం ఎంతవరకు కరెక్ట్? నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే అసలు మాకు ఎంత టైం అయినా సరిపోదు మీ గురించి. అలాగే అక్కడికి వచ్చాక స్థానికంగా మా శాసనసభ్యుడు చెప్తాడు, తోటపల్లి ప్రాజెక్టు మేము తెచ్చాము, ఆవిడ అడ్డిసింది. 2018 నుంచి 139 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే 2018 ఎప్పుడు ఎన్నికల హామీలు 2013లో ఇచ్చిన హామీలను 2018లో అంటే 2019 ఎలక్షన్లు వచ్చేస్తాయి అన్నప్పుడు 2024లో నవరత్న పథకాలన్నీ కాపీ కొట్టేసి సూపర్ 6 హామీలు అని చెప్పేసి
వాలంటీర్లు కూడా 10,000 ఇచ్చేస్తానని వాళ్ళకి మోసం చేసి ప్రజలందరికీ మోసం చేసి ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చేసామని అని చెప్పేసి మళ్ళీ నిన్న అదే మాట ఆడుతున్నారు. సూపర్ 6 హామీలు ఎక్కడ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు? పోనీ ఎక్కడ ఇచ్చారు చెప్పండి. అంటే మేము ఇచ్చాం కదా, ఇంకా మాకు టైం ఉంది కదా, మేము ఇస్తాము అని అంటున్నారు. ఇస్తామన్నప్పుడు మరి ఎందుకు మేము అన్నీ ఇచ్చేస్తామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము 10 అంతలు ఇస్తాము, మేము అన్ని రకాలుగా అవేమి ఆ పథకాలను ఆపము, మేము ఇంకా మంచిగా ఇస్తామని మీ కూటమిలో ఉండే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈయనైతే అన్నీ మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ తాగిన డబ్బుల్ని మేము అన్ని ఎస్టిమేషన్ వేసుకొని మేమన్నీ లోకేష్ గారు అన్నారు. అవి అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తామన్నారు. గ్యాస్ పథకము ఎవరికి ఇచ్చారు? మరి అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి 100 అని ఇచ్చిన తర్వాత ఇప్పటికీ కూడాను మీకు ఛాలెంజ్ చేస్తున్నాము. అది ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు అంటే ముగ్గురు అని అంటేప్పుడు ఇద్దరికి వచ్చిన వాళ్ళన్న 9,000 8,000 వచ్చింది. నిజం కాదా? గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే గ్రీవెన్స్కి ఇప్పటికి 18 నెలలైంది, తిరిగి రాలేదు. ఇప్పటికీ రాలేదు. అమ్మఒడి తల్లులకు అడిగితే తెలుస్తుంది. మీరు ప్రతి నెల మీరు ఇక్కడ గ్రీవెన్స్లు పెడుతున్నారు, మంగళగిరిలో పెడతారు, లేకపోతే వారం నెలలు పెడతారు. నిజంగా మీరు స్పెషల్ డ్రైవ్ కింద అమ్మఒడికి ఎంతమందికి రాలేదు అర్హులైన వాళ్ళకి మీరు గ్రీవెన్స్ పెట్టండి. అన్నదాత సుఖీభావ 18 నెలలకి 10,000 చేతులు దులుపుకొని ఈరోజు మేము ఇచ్చేసిన ఘనత మాది అని మరి ఎలా నోరు వస్తుందని చెప్పడానికి? మా ఊర్లో వచ్చేటప్పుడు ఈనాం భూములకి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా భూములు 1,435 ఎకరాలకి 700 మందికి మేము ఇప్పిస్తే మా సంవత్సరంన్నరైనా గతి లేదని అంటే మొన్న చేస్తే నెల రోజుల్లో తెచ్చిన ఘనతట జయకృష్ణదట కాదలేదు. 600 మంది 700 మందికి నేను తెస్తే ఈరోజు 300కి తెచ్చి 600కి తెచ్చేసాను అంటున్నాడు. అక్కడ చూస్తే ఎవరి అకౌంట్లో పడలేదు. ఇప్పుడేమో ఆ కూటమి నాయకులు వచ్చి గ్రీవెన్స్కి అని అంటే నిన్న చెప్తున్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏదైతే అన్నారో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయకండి అని ఎక్కడ కర్నూలులోను చిత్తూరులోనూ అన్నారో నిన్న లోకేష్ అంటున్నారు. ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మా కూటమి నాయకులు వస్తే చేయండి అని అంటే మరి మా నాయకులు ఎక్కడికి వెళ్తారు? నువ్వు గ్రీవెన్స్ కండక్ట్ చేయి, గ్రీవెన్స్ తీసుకో. ఈరోజు అన్నదాత సుఖీభావకి మా దీంట్లో 600 వచ్చినా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నోరిప్పితే కూటమి నాయకులకు గెలిచిన ప్రతి ఒక్కడు అబద్ధమే. మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇంకా దిగువ స్థాయి నాయకులకి ఏముంది అనడానికి? ముందున్న నాడింగ్ లేకపోతే అలా చేస్తున్నారు. అలాగే నిజంగా చెప్పండి, ఆ గిరిజనులకి పట్టాలు ROFR పట్టాలు ఇచ్చిన తర్వాత వెంటనే రైతు భరోసా కల్పించిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు డీకేటీ పట్టాలకి ఇప్పటికీ ఒక అన్నదాత సుఖీభావ వేశారా అని అడుగుతున్నాం. అవేవి మంత్రి గారికి పట్టవు, స్థానిక ఎమ్మెల్యేలకు పట్టవు, మాత్రం స్టేజ్లు ఎక్కితే మాత్రం అన్ని ఇచ్చేసామని అంటున్నారు. మరి మా ఆడపిల్లలకి ఆడబిడ్డని ఎప్పుడు ఇస్తారని అంటే ఇచ్చేసామని అనడానికి ఎలాగొస్తుంది? ఇస్తామని చెప్పరు, మేము అనుకున్నాం ఇవ్వలేకపోయామని చెప్పరు, 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పరు. పోనీ మహిళా శిశు మంత్రి గారికి నేను అడుగుతున్నాను, నువ్వు మహిళలు కదా, వితంతు పెన్షన్ నిజంగా ఇస్తున్నారా? కొత్త పెన్షన్ ఇచ్చారా? దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా డైవర్షన్ పాలిటిక్స్ లాగా కల్తీ నెయ్యి గురించో లేదు ఇంకో దీని గురించో, లేకపోతే నాకు ఇలాగ అన్నారు, నేను అలాగ ఆడపిల్లలు నన్ను ఎలాగ అన్నారు, గిరిజనులు ఎలాగన్నారు, ఇలా ఏదో ఒక వంకతో ప్రతి ఒక్కరు మీటింగ్లు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే. నిజంగా ఒప్పుకోండి, ఈరోజు 59 నుండి 60 ఏళ్ళ పెన్షనర్కి ఎవరికైనా కొత్త పెన్షన్కి స్లాట్ బుక్ చేశారా? ఇక్కడ వికలాంగులకి అందరికీ మళ్ళీ కట్ చేసే కార్యక్రమం చేసి నానా హింసలు పెడుతున్నారు. అది నిజం కాదా? ఈరోజు కొత్త పెన్షన్ ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. గిరిజనులకి 50 ఏళ్ళ పెన్షన్ అమల్లో ఉంటే 49 నుండి 50 సంవత్సరం వచ్చిన ఎవరికి ఇచ్చారా? నిజంగా భర్త చనిపోయి ఎవరైతే పెన్షన్దారుడో ఆయన దానికి ఐడి ఉంటేనే మీరు ఆవిడికి వెంటనే వితంతుకి ఇస్తున్నారు. అదే దురదృష్టవశాత్తు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు చనిపోయిన మహిళకి నువ్వు ఎక్కడిచ్చావు? నువ్వు ఒక మహిళవేనా? ఎంతసేపు నీ స్వార్థము, నీ పలుకుబడి, నీ దబాయింపు, నువ్వు నీ తాలూకా ఆ ఎగ్జిస్టెన్స్ కోసం చూసుకుంటున్నావు తప్ప మరి ఒక్కటి వాడుతున్నావా? ఎక్కడైనా అడిగారా ఎప్పుడైనా? ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను పెన్షన్ గురించి, మహిళా వితంతుల గురించి నువ్వు ఏం చెప్పగలవా? రేపు 10 రోజుల్లోనే రాజేందర్ గారు అన్నట్టు 10 రోజులు స్కూల్ అన్న. ఇప్పుడు ఎన్ని స్కూల్లో సింగిల్ టీచర్స్, చిన్న ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా డైలబుల్ కండిషన్స్లోనే ఉన్నాయి. ఎక్కడిచ్చారు మీరు? పోనీ RO ప్లాంట్లు మేము ఇచ్చాం, వాటికి నిర్వహణ చేయాల్సిన బాధ్యతకి మీరు ఎక్కడైనా ఫండింగ్ చేయొచ్చు కదా.
మాకంటే బెటర్గా చేస్తామన్నారు. ఆ ఫండింగ్ లేక వాళ్ళు ఏం క్లీనింగ్ చేయటం లేదు. వాళ్ళకేం పోయింది? ఇలా ఉంటే నిన్నేమి సోలార్తో అన్ని రన్ చేయించేస్తారట ముఖ్యమంత్రి గారు. సోలార్తో రన్ చేయిస్తారట. కరెంటు ఖర్చులు తగ్గిస్తారట స్కూల్స్లోనట. ముందున్న నెట్ క్యాప్లతోటే ఒక లైట్ వెలిగితేనే ఇప్పటికి ఐటీడీఏ పరిధిలో అన్ని మూలపడి ఉన్నాయి. సోలార్ని నిర్వహించడానికి ఎక్కడ ఉన్నది? ఇక్కడ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఇప్పుడు? అవన్నీ ముందు ప్రొవైడ్ చేసి చెప్పండి. అలాగే స్కూల్లో ఎంత ప్రతిభా పాఠవాలతోటి ఎంత సంతోషంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విద్యా సంస్కరణల ఫలితాలతో ఇంగ్లీష్లోన అన్నిట్లోనూ అన్నిట్లోనూ అన్ని ఆల్రౌండర్స్గా ఉంటే వాళ్ళు ఒకటి కోరారండి. స్కూలుకి 500 మందిము బయట ఉంటున్నాము, వర్షంలోన షెడ్ ఇమ్మని అడిగితే దానికి కూడా కనీసం వరాల జల్లు కింద ప్రకటించలేదు. అక్కడ అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన హయాంలోన మరి ఎన్టీ రామారావు గారి హయాంలోనే కూడా స్టిల్ పెండింగ్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడలేదు. వెనకబడిన బావిన మండలము అది నీతి ఆయోగ్ కింద కూడా అత్యంత వెనకబడిన మండలం కింద గుర్తించి పనులు చేయమని అంటే కూడా ఏనుగుల సమస్య అక్కడున్నా కూడా దాని గురించి మాట్లాడలేదు. స్కూల్లోనే ఎవరు ఇవ్వకూడదని కండిషన్స్ అట, ఏ రకమైన ఫిర్యాదులు ఇవ్వకూడదట, తల్లిదండ్రులు మాట్లాడకూడదట, ఎవరు వస్తే రాకూడదట. అంత ప్రైవేట్ కార్యక్రమంగా సినిమా సెట్టింగ్లో షూటింగ్లో చేసుకుని వెళ్ళిపోయారు అనేది నిజంగా నిజం. అక్కడ పత్తి రైతులు తడిసిపోతే పత్తి కొనుగోలు కేంద్రం అని పెట్టేసి ఆ పత్తిని బీటీ పత్తి వేస్తే ఎవరన్నా అన్నది చెప్పాలి కదా. ఎందుకు అబద్ధాలు ఆడడం? ఆ తడిసిపోయిన పత్తిని కొనుగోలు చేసేవారు లేరు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇప్పుడు దిక్కు లేదు. మిల్లర్స్ 4-5 కేజీలు అడుగుతుంటే దిక్కు లేదు. ఏవి లేకుండా డైవర్షన్ ఏమంటే మా మీద బుర్ర జల్లడము, గత ప్రభుత్వం నిర్లక్ష్యము, గత ఎమ్మెల్యే ఏం చేసింది, గత మినిస్టర్లు ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రులు ఉండి ఏం చేశారు, ఎప్పుడు ఇదే కాలక్షేపం. 18 నెలలుగా ఆవగింజంత అభివృద్ధి చేసి కొండంత అప్పులు చేశారు. ఆ అప్పులు చేయడమే తప్ప 2,66,000. మీరు చేసింది అభివృద్ధి ఆవగింజంత, అప్పులు చేసింది కొండంత. దానికి మరి సమాధానం మీరు చెప్పలేరు. ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? మన గౌరవ రాజేందర్ గారు ఎలక్షన్ ముందు 13,05,00,000 మాకు రోడ్లకి ఇచ్చారు. అత్యంత గడప గడప తిరిగినప్పుడు ప్రతి గ్రామంలోని అవస్థలు చూసి హై ప్రయారిటీ వర్క్స్ కింద 13 కోట్ల రోడ్లు శాంక్షన్ చేస్తే వాటిని అలా దిష్టి బొమ్మల గురించి మేము ముందుగా నేను కొట్టిన రోడ్లు వీరఘట్టం రోడ్డుకి అన్నిటికీ కూడా ఈవిడొచ్చి జయకృష్ణ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు ఆ 13,05,00,000 మీరు చేసుకోండి. మీరు ఆ 13,05,00,000 చేస్తే కదా మళ్ళీ కొత్త రోడ్లు శాంక్షన్ ఇస్తుంది ఏ గవర్నమెంట్ అయినా. ఆ ఇంగిత జ్ఞానం లేదా? ఎంతసేపు పీసీలతోటే బతుకుతానంటే ఎలాగవుతుంది? మరి దేనికైనా 13,05,00,000 ఎందుకు వచ్చారు? ఏ రకంగా ఇబ్బందులు అంటే రోడ్లు అలాగ ఉంటుంది. మేము రోడ్లు వేసిన వీటి ముందు ఫోటోలు తీసుకుంటారు. మొన్న ఆవిడ హార్ట్ బిల్లును ఓపెన్ చేయడానికి వచ్చింది. అదే ముందు రోజు అడ్డుబెంగలో ఒక అమ్మాయి చనిపోతే 2 లక్షలు ఎక్స్గ్రేషియా అనుకొని ఆయన పర్సనల్గా పీఓ గారు హ్యుమానిటీతో ప్రకటించారు. వాళ్ళు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, ఆయనకు ఉద్యోగం ఇస్తామంటారు. వాళ్ళ ఇంటి మీద గడ్డి లేదు. కనీసము స్థానిక ఎమ్మెల్యే కానీ ఈవిడ కానీ కలెక్టర్ గారితో సహా వెళ్ళి అక్కడ అడ్డుబంగి స్కూల్లో 600 మంది పిల్లలు ఉంటారు. ఇప్పటికైనా కొంచెం చూడండి, నాకు చెడ్డ పేరు వస్తుంది. గిరిజన పిల్లలకి మీరు చూడకపోతే నాకు వస్తుందని అన్న మాటకైనా కనీసం ఆదర్చుకుంటా. కిలోమీటర్ దూరంలో ఉండే అడ్డుబంగి హాస్టల్ కూడా ఆవిడ కనీసము పరిశీలన చేయకుండా, విజిట్ చేయకుండా ఆర్బెల్లిని ఓపెన్ చేసి వచ్చింది. ఆరంభ స్వరత్వాలు చేస్తూ ఐటీడీఏలోన ఈ హంగామాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అదే ముందు రోజు కాశీబొగ్గలో ఒక ప్రైవేటు టెంపుల్ దగ్గర తొక్కిసలాట్లో చనిపోతే ఆ ప్రాణాలకి ప్రధానమంత్రి గారు స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తానంటే హడావిడిగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గర ఉంటే బాగుండదని అంతకుముందు లోకేష్ గారు ఏం ప్రకటించారు? ఎక్కడో ప్రైవేట్ స్థలాల్లో అయితే మాకేట్ సంబంధం అని. ఈవిడ ఎక్కడేట అంది? మా ఇంటికాడ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోతే మాకేట్ సంబంధం అని అంది. కానీ నేను అడుగుతున్నాను, 1వ తరగతి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులలాగా మన ప్రభుత్వమే భరిస్తుంది. గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమం ద్వారా పిల్లలు ఉంటే మన పిల్లలు కాదా? ప్రభుత్వం పిల్లలు కాదా? 1వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు హఠాత్తుగా జ్వరం వస్తే మీ పిల్లలు బాగా ఇదైపోయారు ఇంటికి తీసుకెళ్ళమ్మా అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాతట
ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి మాకేంటి సంబంధం అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అప్పటి వరకు నీ పిల్లలు కాదా? 1వ తరగతి నుంచి 11 సంవత్సరాల వయసు పాప చనిపోయింది. అంతవరకు ఆ పిల్లలు మన పిల్లలు కాదా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళతాడు బాధ్యత లేదని అని చెప్పడం ఎంతవరకు? ఒక తల్లిగా నువ్వు తల్లివేనని అడుగుతాను. తల్లి స్థానంలో ఉన్నావా లేదని అడుగుతున్నాను. మానవత్వం ఉందా లేదని అడుగుతాను. అక్కడ మేము చనిపోతే అప్పుడు ప్రధానమంత్రి గారు హడావిడిగా లోకేష్ గారు ముందేటన్నారు మాకు సంబంధం లేదని తర్వాత 15 లక్షలు ప్రకటించారు. నిజంగా మంచిదే. మరి అక్కడున్న ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో చనిపోతే అక్కడున్న మంత్రులు అక్కడున్న కేంద్ర మంత్రులు బాధ్యత వహించి అక్కడ 15 లక్షలు ఎక్స్గ్రేషన్ క్షతగాతులకి 3 లక్షలు ప్రకటిస్తే ఇక్కడేమి కనీసం మట్టి ఖర్చులు అని అంటుంది. ఏంటి మట్టి ఖర్చులు? ఐటీడీ పిఓ ద్వారా అంతకుముందు 2014 నుంచి నువ్వు ఉంటే తెలిసి ఉండదు. మామూలుగా చనిపోతే 10,000 ఇవ్వడానికి వెళ్ళేవారు చనిపోయింది ప్రతి ఒక్కరికి. ఆ ఫెసిలిటీ లేదు, ఆలోచన లేదు, ఆ బాధ్యత లేదు. పాత వాళ్ళు ఎలా చేశారో కొత్త వాళ్ళకి మళ్ళీ అంతకంటే మంచిగా చేద్దామన్న ఆలోచన లేదు. ఏకంగా ఆవిడకి మట్టి ఖర్చులని 5,000 ఇవ్వడానికి కూడా లేదు, చూడడానికి లేదు. పైగా గత ప్రభుత్వంలో మీ మంత్రులు ఎవరు చూడడానికి వచ్చారా, మీరెవరు చూడడానికి వచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అప్పుడు ఎందుకమ్మా? నీకు ఇచ్చిన 18 నెలలు నువ్వేం చేయగలిగావో అది చెప్పుకోవడానికి గర్వంగా ఈ జీవితం ధన్యమయ్యే విధంగా నువ్వు పని చేసుకో. ప్రజలకు అందరికీ నువ్వు జవాబుదారి ఉండు. నువ్వు రాష్ట్ర మంత్రుల వర్గంలో ఉన్నావు, ఎమ్మెల్యేగా కాదు. నీకు అంత అవకాశం ఇచ్చారు, ఎలా పడితే అలా మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు ఆవిడకి మీ ఛానల్స్ ద్వారా ఆవిడకి బుద్ధి వచ్చేలాగా ఇలాంటి మంత్రులు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలోన అభివృద్ధికి అన్నిటికీ భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తించొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి నోరుందని వాగుతున్నారు. మేమే మీడియాకు వచ్చి మాట్లాడితే ఏదో వక్కసంతో మాట్లాడుతున్నారు. నిజాలు రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడండి, ధైర్యం లేదు. మరి అక్కడ కాశీబుగ్గలో ఇచ్చిన బాధ్యత ఈ మంత్రి గారికి చేత కాలేదనేది నిజం అయిపోలేదా? అయితే అక్కడ ప్రాణాలు గొప్పవి, ఇక్కడ ప్రాణాలు భావి భారత పౌరులు కాదా? ఆ ఇంట్లో అమ్మాయి 11 సంవత్సరాలు, ఇప్పుడున్న పిల్లలందరూ 10-11 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు రేపు పొద్దున మనకంటే ఉన్నతంగా ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు పెంచి పోషించేవారు కదా. మగపిల్లలు ఆడపిల్లలు సమానం అన్నప్పుడు వాళ్ళిద్దరు బాధ్యత పడి చేస్తుండేవారు కదా. ఇప్పుడు 2 లక్షలు అన్నారు, అది ప్రకటించారే కానీ ఇవ్వలేదు. ఆయనకు నిరక్షరాస్యుడు లేదు, ఇల్లేనెవరు. ఇక ఇల్లుల గురించి అంటారా? 10,000 కేంద్రం ఇస్తుంది, మేము 1,00,000 ఇస్తున్నాం, మేము 1,50,000 ఇస్తున్నామని అప్పుడే ప్రతి ఇల్లు దండేస్తున్నారు. మేము మా ద్వారా వస్తాయని బెదిరిస్తున్నారు. ఏ యూరియా అడిగినా ఏది అడిగినా గ్రీవెన్స్ అడిగినా మా కూటమి నాయకుల దగ్గరికి వెళ్తేనని అనేసి ఆ కూటమి నాయకులు సచివాలయ ఉద్యోగుల్ని అధికారులని అందరినీ బెదిరిస్తున్నారు. ఆ రకంగా కూటమి పాలన ఉంది. మీరు దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా తిరగబడే రోజులు వచ్చే వాళ్ళలాగా సరిదిద్దుకొని పరిపాలన చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.